మా 11వ వార్డు మా ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 11వ వార్డులో మా ప్రజలందరికీ నేను ముందడుగు వేసి నిలబడ్డాను. నేను ఇండిపెండెన్స్గా మా విజిల్ గుర్తుకు ఓటేయండి, గెలిపించండి. మా ప్రజల సమస్యలన్నీ నేను దగ్గరుండి తెలుసుకొని మా ఎస్టీ ఎస్సీ సమస్యలన్నీ సప్లై కింద నిధులు వచ్చిన సైడ్ కాలువలు కానీ రోడ్స్ కానీ ఏదున్నా నేను ఇంద్రమ్మ ఇల్లులు కానీ ఫెన్సెన్స్ కానీ ఏదున్నా నేను తెలుసుకుంటా. మా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళది ఏ సమస్య ఉన్నదో నేను కనుక్కొని దగ్గరుండి తెలుసుకుంటా. 11వ వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 4 విజిల్ బట్టు మంగ. మా సార్ పేరు రైల్వేలో చేస్తారు, పాండు. విజిల్ గుర్తు 11వ వార్డు 4వ నెంబర్. 11వ తేదీన ఎలక్షన్స్ ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి. రోడ్స్, సైడ్ కాలువలు, వీధి లైట్స్, ఇంద్రమ్మ లైట్స్ హస్తినాపురంలో కూడా చూశాను. నేను దగ్గరికి వెళ్ళి రోడ్స్, సైడ్ కాలువలు లేలని మా ప్రజలందరూ నాతో చెప్పుకున్నారు. అవన్నీ నేను దగ్గరుండి తీరుస్తా. అతి త్వరలో రేషన్ షాప్స్ కూడా లేవంటున్నారు దగ్గరలో. నేను దగ్గరుండి నేను గెలిస్తే వాళ్ళ హామీలన్నీ నేను దగ్గరుండి తీరుస్తా. మళ్ళీ అడిగి కూడా తెలుసుకుంటా వెళ్ళి. స్థానికంగా ఉంటా దగ్గర. వాళ్ళు పిలిస్తే పలికే వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నేను దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకో. గుడి బడి కానీ హెల్త్ క్యాంపు కానీ వారానికి ఒకసారి మన ఏ సమస్య ఉన్న పిల్లలకు కానీ ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి తీరుస్తా. ప్రజాసేవ చేద్దామని ముందు అడిగి వేసిన ప్రజల కోసం స్వతంత్ర అభ్యర్థిగా. నన్ను అందరూ మా 11వ వార్డు సభ్యులందరూ నన్ను ఆదరించి అత్యంత మెజారిటీతో ఓటేసి గెలిపించండి అని కోరుతున్నా. భవాన్ నగర్ పట్టణ ప్రజలకు అయితే ఈద్గా బజార్ పట్టణ ప్రజలకు మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్, బట్టల బజారు, హస్తినాపురము, గోపాలపురము చాలా సిటీలో టౌన్లో ఉండి కూడా చాలా వెనుకబడ ప్రాంతంగా ప్రజలు నివసిస్తున్నారు. కాబట్టి దయచేసి ఎస్టీ రిజర్వేషన్ ఏరియాల 11వ వార్డు భట్టు మంగ గారు మా అక్క నిలబడ్డారు. అందరూ అత్యధిక ఓట్లేసి మెజార్టీతో గెలిపించి ప్రజా సమస్య ధ్యేయంగా పనిచేస్తూ అహర్నిశలు కష్టపడుతూ ప్రజా సమస్య హస్తినాపురం అయితే సైడ్ డ్రైనేజ్ అయితే అయింది. వర్షాకాలం రాగానే అక్కడ హస్తినాపురంలో వాటర్ స్టోర్ అయ్యి ఇళ్లలోకి నీళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి మాకు గెలిపిస్తే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేసి ఎస్ఆర్ కాలనీ అయితే సీసీ రోడ్డు, ఎస్ఆర్ కాలనీలో మరి గోపాలపురంలో అయినా కూడా చాలా సమస్యలు అనేది వర్క్ అనేది ఉన్నది. ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద కమిషనర్ గారు మేము గెలిస్తే కమిషనర్ గారు సహకరించి గవర్నమెంట్ సహకరిస్తే మాకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పింఛన్స్ అయితే ఏంది, ఇల్లు లేని వాళ్ళ పేదలకు, మహిళలకు, వితంతులకు ఇంద్రమ్మ ఇళ్ళు అయినా సరే, పింఛన్స్ అయినా సరే అందుబాటులో ఉండి అహర్నిశలు కష్టపడి అందరూ అత్యధిక ఓటేసి మెజార్టీసి గెలిపించగలరని కోరుకుంటున్నాం. అలాగే మన్మోహన్ రెడ్డి కాంప్లెక్స్లో కూడా చిల్డ్రన్ పార్క్ అనేది పిల్లలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ పెద్ద మనసుతో సహకరించి 11వ తారీఖు ఈల గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అక్క చెల్లెళ్ళు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీలాంటి పెద్దోళ్ళు మాలాంటి పేదోళ్లకు మీరు ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ మీడియా ద్వారా ఈల గుర్తుకే